రేపు మంగళవారము. ఉప్పు 1 రూపాయితో ఈ చిన్న పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి కటాక్షాన్ని సులువుగా పొందండి. ధనం అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటిది. మరి ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులను చేయడం వల్ల లక్ష్మీదేవి ధనాన్ని, ధనవర్షాన్ని, సిరి సంపదలను మనకిస్తుంది. ధనానికి అధిపతి లక్ష్మీదేవి, కుబేరస్వామి ఇద్దరు. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే కుబేరస్వామి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా సులువుగా కలుగుతుంది. మరి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పరిహారం ఏమిటి? అది ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది. ఉప్పు కూడా, అది కూడా రాళ్ళ ఉప్పు సముద్రం నుండే వస్తుంది. అందుకే రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ రాళ్ళ ఉప్పుతో మంగళవారం చేసే పరిహారాలకి మంచి ఫలితం వస్తుంది. మంగళవారం అనేది మంగళకరమైనటువంటి రోజు, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. మంగళప్రదమైనటువంటి వస్తువులతో మంగళవారం రోజు పరిహారాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా కలుగుతుంది. ఈ ప్రపంచంలో డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది, చాలా విలువైనటువంటిది కూడా. ఆ డబ్బు అనేది ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలకపోవటం ఈ రోజుల్లో చాలా సహజమైపోయింది. మరి అలాంటి సమస్యలను తొలగించుకోవడానికి చేసే పరిహారమే ఇది. మనకు ఆర్థిక సమస్యలు అనేవి చాలా ఉంటాయి. ఆ ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలను తెలిపారు పండితులు. ఆ పరిహారాలన్నీ మన పూర్వీకులు చేసి మంచి రిజల్టుని పొందాకే ఇప్పటికీ ఆ పరిహారాలు మనకు అమలులో ఉన్నాయి. అందుకే పరిహారాలను చేయటం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తి ప్రభావాలు, చెడు కన్ను, నరదృష్టి తొలగిపోతాయి. మనకు సహజంగా సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చయిపోవటం, ఇంట్లో సమస్యలు తలెత్తటం, అనారోగ్య సమస్యలతో డబ్బు మొత్తం అయిపోవటం వంటివి మనం చూస్తూనే ఉంటాము. అయితే చెడు నరదృష్టి పడితే గనక ఇక మన డబ్బు అనేది నిలవనే నిలవదు. అలానే వృధాగా ఖర్చయిపోతూ ఉంటుంది. అలాంటి వృధాగా ఖర్చయిపోయే సమయంలో మనం లక్ష్మీదేవిని వేడుకుంటూ ఉంటాము. సంపదను కలిగించమని, సంపద మమ్మల్ని వీడకుండా ఉండమని లక్ష్మీదేవిని ఎన్నో రకాలుగా మనం పూజిస్తూ పరిహారాలను చేస్తూ ఉంటాము. దుష్టశక్తి ప్రభావం ఇంట్లో నుండి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే శాస్త్రపరంగా లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మరి లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి అక్క చెల్లెళ్ళు కానీ ఒకే చోటు ఎప్పుడూ ఉండలేరు. లక్ష్మీదేవి ఉంటే జ్యేష్ఠాదేవి ఉండదు, జ్యేష్ఠాదేవి ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. మరి ఆ జ్యేష్ఠాదేవిని ఏ రకంగా తొలగించుకోవాలి? జ్యేష్ఠాదేవిని తొలగించడంలో ముందుగా అత్యంత ఉపయోగపడేది ఏది అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దొడ్డుప్పు అనేది చాలా సహజ సిద్ధమైనటువంటిది. దొడ్డుప్పులో చెడు దుష్టశక్తి ప్రభావాన్ని లాగేసే గుణం ఎక్కువగా ఉంటుంది. దొడ్డుప్పు లక్ష్మీప్రదమైనటువంటిది. అందుకే ఏ ఇంట్లో అయితే దొడ్డుప్పుని అధికంగా వాడుతారో ఆ ఇంట్లో దుష్టశక్తి ఉండదు. ఎందుకంటే దొడ్డుప్పు లక్ష్మీప్రదమైంది అన్నాము కదా. అందుకే దొడ్డుప్పు ఎక్కడైతే ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, గొడవలు, చికాకులు ఉండవు. దొడ్డుప్పుని ఎప్పుడైనా గాజు సీసాలో కానీ, పింగాణి పాత్రలో కానీ నిల్వ ఉంచుకోవాలి తప్ప ఇతర ప్లాస్టిక్ డబ్బాలో, స్టీల్ డబ్బాలో దొడ్డుప్పుని ఉంచకూడదు అని శాస్త్రం చెబుతుంది. దొడ్డుప్పు అధికంగా వాడే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. గొడవలు, సమస్యలు అనేవి ఉండవు. దొడ్డుప్పు అనేది డబ్బుకు ఉండే చెడు దృష్టిని, నరదృష్టిని తొలగిస్తుంది. మరి ఈ దొడ్డుప్పుతో రేపు మంగళవారం ఏ పరిహారం చేయాలి? ఈ పరిహారం చేస్తే నిజంగానే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందా అంటే తప్పనిసరి వస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తప్పనిసరి కలిగిస్తుంది దొడ్డుప్పు. పాజిటివిటీ అనేది మనలో ఉంది అంటే ఆటోమేటిక్గా దైవశక్తి మన ఇంట్లో ఉంది అని అర్థం. మన మైండ్లో పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. ఇక గొడవలు, సమస్యలు తగ్గిపోయాయి. ఇంట్లో కోపతాపాలు తగ్గిపోయాయి. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. కుటుంబ సభ్యుల మధ్య మంచి ప్రేమ, సఖ్యత నెలకొంది అంటే తప్పనిసరి ఇక ఆ ఇంట్లో దుష్టశక్తి ప్రభావం లేదు అని అర్థం. ఇక మరి దొడ్డుప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల ఇదివరకు మీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం,
డబ్బు సమస్య, కుటుంబ కలహాలతో నలిగిపోయిన వారికి కూడా ఈ పరిహారం చేసిన వెంటనే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అయితే పరిహారం ఎలా చేయాలి అంటే, రేపు మంగళవారం రోజు మీరు ఉదయమైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు. సాయంకాలం సంధ్యా దీపారాధన సమయంలో కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసినా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఉదయం చేస్తే స్నానం చేసి దీపారాధన పూర్తయ్యాక పరిహారం చేయండి. మరి సాయంత్రం చేస్తే సంధ్యా దీపాలలో ఈ పరిహారం చేయండి. అయితే ఈ పరిహారం కోసమని ముందుగా ఒక గాజు పాత్రను తీసుకోండి, లేదా మట్టి పాత్రను తీసుకోండి. ఈ రెండింటిలో ఏది అందుబాటులో లేదండి, స్టీలు, రాగి, ఇత్తడి వంటి వాటిని తీసుకోవచ్చా అని మీకు సందేహం కలగవచ్చు. కానీ నిజానికి అవేవి పరిహారానికి పనికిరావు. ఈ పరిహారానికి మనం చెడుని తొలగించడానికి వాడుతున్నాం, పరిహారాన్ని చేస్తున్నాం. కాబట్టి పరిహారానికి మంచి ఫలితం రావాలి అంటే గాజు లేదా మట్టి పాత్రను తీసుకోండి. ఎందుకంటే మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ ఇంట్లో ఉన్నటువంటి చెడును తొలగించి దైవశక్తిని అంటే పాజిటివిటీని పెంచడంలో ముందుంటాయి. కాబట్టి గాజు పాత్ర లేదా మట్టి పాత్రను తీసుకొని అందులో దొడ్డుప్పుని నిండుగా పొయ్యండి. తరువాత ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి. రూపాయి కాయిన్ని ఎందుకు తీసుకోవాలి అంటే, రూపాయి కాయిన్ అనేది లక్ష్మీదేవికి ఇష్టం. సహజంగా కాయిన్స్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం, అంటే నాణాలు. ఆ యొక్క నాణాల శబ్దం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. అందుకే ప్రతి శుక్రవారం రోజుల్లో ఒక గాజు గ్లాసులో కొన్ని నాణాలని ఉంచి వాటిని శబ్దం చేస్తూ ఉన్నట్టు అయితే లక్ష్మీదేవి అక్కడే స్థిరంగా నిలుస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఇలా మీరు పూజ గదిలో పెట్టైనా చేసుకోవచ్చు, లేదా డబ్బుని దాచే ప్రదేశంలో ఉంచి కూడా ఇలా నాణాల శబ్దాన్ని చేసుకోవచ్చు. అలా ఉప్పు పైన ఒక నాణాన్ని ఉంచి తరువాత ఆ ఉప్పు గిన్నెను నాణంతో సహా మీరు పూజ గదిలో ఉంచండి. ఇలా పూజ గదిలో వారం రోజుల పాటు ఆ ఉప్పు ₹1 అలానే వదిలేయండి. మళ్ళీ వారం రోజులయ్యాక అంటే మళ్ళీ మంగళవారం కానీ లేదా బుధవారం కానీ అందులో ఉన్న రూపాయి నాణాన్ని శుభ్రంగా కడగండి. ఆ నాణాన్ని కడిగి మీరు డబ్బుని దాచే ప్రదేశంలో ఉంచండి. అంటే బీరువా కానీ అల్మారీలో కానీ ఉంచండి. ఆ ఉప్పుని మాత్రం నీటిలో వేసి బాగా కరగనిచ్చి సింకులో ఆ నీటిని పొయ్యండి. చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అనేవి తీరిపోతాయి. చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది. అవసరాలకు తగినట్టుగా డబ్బు ఉంటుంది. ఆర్థికంగా ఎవరిని అడిగే అవసరం ఉండదు. అంటే ఆర్థిక సహాయం కోసం ఇతరులు అడిగే అవసరం అయితే ఉండదు. కాబట్టి ఈ విధంగా చిన్న పరిహారాన్ని పాటించి ఆర్థిక సమస్యలను, అప్పుల బాధలను తొలగించుకొని లక్ష్మీదేవి కటాక్షంతో, సిరుల వర్షంతో ఆనందంగా జీవించండి. వీడియోని పూర్తిగా చూసారా? అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే గనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.